అందరికీ నమస్తే. సో మనందరికీ తెలుసు రేపు వినాయక చవితి కాబట్టి మనకు మార్కెట్లో వినాయకుడు దొరకట్లేదు కాబట్టి నేను కూడా అందరిలానే ఇంట్లోనే పసుపుతో వినాయకుడిని చేద్దామని స్టార్ట్ చేసేసాను. సో ఇది నా ఫస్ట్ టైం. ఎలా వస్తుందో మరి నాకు నిజంగానే తెలీదు, చూడాలి. సో నేనేం చేశానంటే ఫస్ట్లీ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ మైదా పిండి, మళ్ళీ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ పసుపు తీసుకున్నాను అండ్ కొంచెం వాటర్ కూడా పెట్టుకున్నాను. బికాజ్ నాకు తెలీదు ఎంత వాటర్ వేయాలో. సో నేను అలా కలుపుతూ పోతున్నాను అనమాట. సో దట్ అది కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు నాకు కొంచెం వినాయకుడిని ఫీచర్స్ అవన్నీ చేయడానికి కంఫర్టబుల్ అయ్యేలాగా నేను పిండిని ఫస్ట్ అయితే నీట్గా కలిపి పెట్టుకుంటున్నాను. బేసికలీ నేను బంకమట్టి కోసం చాలా ట్రై చేశానండి. నేను చాలామందిని అడిగాను కూడా, నర్సరీలో కూడా కొంచెము బంకమట్టి ఇస్తారా అని. సో అసలు ఎక్కడ అవైలబిలిటీ లేదని అన్నారు. సో అండ్ ఇప్పుడు మనందరికీ తెలుసు కోవిడ్ సిచ్యువేషన్స్ కాబట్టి మనం బయటికి అసలు వెళ్ళలేని సిచ్యువేషన్. ఇప్పుడైతే చాలా దారుణంగా అయిపోయింది. ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ ఫ్యామిలీస్లో ఒకళ్ళకిద్దరికన్నా ఎఫెక్టెడ్ అయి ఉన్నారు. సో నాకు తెలిసి దిస్ ఈజ్ నాట్ సేఫ్ టైం. మనం బయటికి వెళ్ళి గ్రాండ్గా జరుపుకునే అంత ఇప్పుడు అలా సిచ్యువేషన్ లేదు కాబట్టి ఇంట్లోనే చేసుకోవడం అయితే చాలా శ్రేష్టం కూడా. సో పిండి అయితే చాలా సాఫ్ట్గా అయిపోయింది, పసుపు మైదా పిండి. సో నేను మళ్ళీ బ్రేక్ చేసి మళ్ళీ కొంచెం స్ట్రైట్గా వాటర్ వేసి కలపడానికి ట్రై చేస్తున్నాను. సో దట్ మనకి వినాయకుడు అనేది చాలా సాఫ్ట్గా రావాలి కాబట్టి నేను మళ్ళీ ట్రై చేస్తున్నాను. సో నేను బేసికలీ మా పేరెంట్స్ని అడిగాను అనమాట, మన దాంట్లో అసలు పద్ధతి ఉందా, మనం పసుపుతో చేసుకోవచ్చా, మైదా పిండితో చేసుకోవచ్చా అని నేను కనుక్కున్నాను. సో మా నానమ్మ చేసేవారంట, ఎక్కడికో వెళ్ళి బంకమట్టి తెచ్చి మరీ చేసుకునేవాళ్ళంట. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మై కిడ్ కూడా వాడు చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు, నేను చేస్తాను. సో తనకు కూడా ఇన్వాల్వ్ చేయాలి కదా ఫ్రెండ్స్, ఎందుకంటే మనమే చేస్తూ ఉంటే వాళ్ళకి క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి నేను అతన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే పీట అలా రెడీ చేసేసుకున్నాను. నాకు నిజంగా తెలియట్లేదు ఎలా స్టార్ట్ చేయాలో. సో ఐఎమ్ జస్ట్ స్టార్టింగ్ అనమాట. పీట అయితే రెడీ చేసేసుకున్నాను. సో కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూడటం ఏంటంటే బాల్స్ లాగా చేసుకోవడం అని, కానీ నేను ఏ యూట్యూబ్ ఛానల్ అయితే నేను ఫాలో అవ్వలేదు ఆనెస్ట్లీ. నేను మనసులో ఒక వినాయకుడి ఆకారం అయితే అలా పెట్టేసుకున్నాను. అదే స్టాంప్, హౌ ఎవర్ ఇట్ ఈస్, నేను చూసిన విగ్రహం ఎలా ఉందో అలాగే నేను కన్స్ట్రక్ట్ చేయాలి, అలాగే నేను నా వినాయకుడు అనేది నేను పెట్టాలి అని స్టార్ట్ చేశాను. సో ఫస్ట్లీ అయితే నేను చిన్నగా స్టార్ట్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. ఫస్ట్లీ బొజ్జ పార్ట్, తర్వాత హెడ్ పార్ట్ అలా ఫిక్స్ చేసేసి మళ్ళీ నీట్గా బ్యాక్ అనేది స్ట్రైట్ చేస్తూ పోతున్నాను అనమాట, కొంచెం వాటర్లో డిప్ చేస్తూ. అండ్ మోరోవర్ నా దగ్గర అసలు డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఏదీ లేదు. లైక్ డెకరేటివ్స్ అంటే పర్ల్స్ అలాంటివన్నీ పెడదాం అనుకున్నాను, బీడ్స్ అని. సో ఫస్ట్ ఏమనుకున్నాను అంటే సరేలే ఫస్ట్ ఆకారం అయితే కరెక్ట్గా మనం అనుకున్నట్టు రాని, ఎందుకంటే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు నేను లెగ్స్ పెట్టేస్తున్నాను. సో అయితే నా దగ్గర డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఏవీ లేవు, కానీ నేను అదే మీరు ఇందాక చెప్పినట్టు ఫస్ట్ అయితే మనం ట్రై చేద్దాము, ట్రై చేసి మంచిగా వస్తే తర్వాత మనము డెకరేషన్స్ అవన్నీ సెకండరీ చేసుకోవచ్చని. సో మా బాబు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. వాడు లడ్డు చేస్తానమ్మా అని చెప్పేసి వాటర్లో చేపెట్టేసి అలా పసుపు వాటర్ అంతా తీసుకొని లడ్డూస్ చేస్తున్నాడు అనమాట. సో నైస్. నాకైతే ఈ వినాయక చవితి ప్రతి ఇయర్ కంటే ఇయర్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేను. ఎందుకనంటే మన చేత్తో మనమే వినాయకుడిని చేయటం అయితే రియలీ వెరీ ఎక్సైటింగ్ కదా. నాకు అనిపించింది ఏంటంటే నేను ఇంకొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే బాగుండు. ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ వెరీ పుజ్జి వినాయకుడిని చేసేస్తున్నానేమో అని అనిపిస్తుంది. కానీ ఇంకొకసారి చేశాక మళ్ళీ మౌల్డ్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను అలాగే చేసేస్తున్నాను అనమాట. సో నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు కనుక ఇంకొకసారి మీరు కూడా ట్రై చేయాలనుకుంటే మాత్రం కొంచెం పెద్ద సైజే తీసుకుంటాం చాలా బెటర్. సో నేను ఫ్లాట్ బాటమ్ ఉండడానికి ఇంకొక ప్లేట్ కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్, తొండము, మళ్ళీ చెవులు ఇవన్నీ పెట్టేస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూస్తున్నారా పిండి చాలా డ్రై అవుట్ అయిపోతుంది, అందుకే నేను వాటర్లో డిప్ చేస్తున్నాను. సో నాకు తెలియదు, ఇంకా అందులో ఏమైనా కలపాలా, ఇంకా సాఫ్ట్ అవ్వడానికి కొంచెం 1 డ్రాప్ ఆయిల్ అలా ఏమైనా వేస్తారేమో, నాకైతే తెలియదు. నేను మాత్రం అలాంటివి ఏం వేయలేదు. నేను మెల్లిమెల్లిగా స్టార్ట్ చేయడం వినాయకుడిని స్టార్ట్ చేశాక నాకు తెలుస్తుంది నా మిస్టేక్స్ ఏంటి, నేను ఇంకా ఎలాగా ప్రాపర్గా చేయాలి అని. సో నేను మైండ్లో ఫిక్స్ అయిపోయాను, దిస్ విల్ బి ద ట్రయల్ గణేష.
సో నేను బంకమట్టి కోసం అయితే వెతుకుతున్నాను ఫ్రెండ్స్. నాకు బంకమట్టి దొరికితే నేను ఇంకోటి కూడా చేద్దామని అనుకుంటున్నాను. సో దట్ ఏంటంటే ఒక ట్రయల్ ఒక్కసారి ప్రాక్టీస్ అవుతే ఇంకొకసారి ఆబ్వియస్లీ మనము పర్ఫెక్ట్గా చేస్తాం కదా. సో దిస్ ఇస్ ఆల్ లైక్ ప్రాక్టీస్ ఎంత మంచిగా మనం ప్రాక్టీస్ చేస్తే మనకు అన్ని ఐడియాస్, కొత్త కొత్త ఐడియాస్ అన్నీ వస్తుంటాయి. అందుకే నేనైతే డిసైడ్ అయ్యాను. సో దిస్ వన్ విల్ బి ద ట్రయల్ వన్. అండ్ నేను కంపల్సరీ మంచిగా ఇంకా పర్ఫెక్ట్గా చేద్దాము అని అయితే అనుకుంటున్నాను. సో ఫైనల్లీ ఇయర్స్, తొండం అవన్నీ అయితే స్లోగా పెట్టేస్తున్నాను. చాలామంది నేను చూసింది ఏంటంటే ఇంకా మనకి పర్ఫెక్ట్గా చేస్తే ఇంకా ఎన్నో చేయొచ్చు. లైక్ ఒక ప్లేట్ పెట్టేసి ప్లేట్ నిండా లడ్డూలు పెట్టొచ్చు. అట్ ద సేమ్ టైం కిరీటంకి కొంచెం పర్ల్స్తో, పూసలతో, మళ్ళీ కుందన్స్తో డెకరేట్ చేయొచ్చు. తర్వాత హ్యాండ్స్ లాగా చేతి చుట్టూ బ్యాంగిల్స్ లాగా పెట్టొచ్చు. అలా మనము ఎన్నెన్నో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ అన్ఫార్చునేట్లీ నా దగ్గర మెటీరియల్ కూడా అంత లేదు. అయితే దిస్ ఈస్ ద వెరీ ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను కాబట్టి నేను ఐఎమ్ ఫర్ గివింగ్ మై సెల్ఫ్ అనమాట. సరే ఫస్ట్ అయితే మనం బేసిక్గా చేసేసుకుందాము. మనం అనుకున్నట్టు ఫస్ట్ అయితే చేసేసుకుందాం. తర్వాత మనం కావాలంటే డెకరేషన్ అవన్నీ చేసేసుకోవచ్చు అని అనుకుంటున్నాను.
సో ఫ్రెండ్స్, ఈ విధంగా నేను అయితే చేశాను. కాకపోతే మళ్ళీ మా హస్బెండ్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు, మళ్ళీ మా బాబు కూడా ఇన్వాల్వ్ అయ్యాడు, మళ్ళీ ఇంకో చిన్న బుజ్జి గణేష కూడా చేశారు. సో నేను ఇక్కడ నెయిల్ పాలిష్తో డెకరేట్ చేద్దామని అనుకుంటున్నాను. అక్కడ కొంచెం ఎడ్జెస్ అన్ని ఈవెన్గా చేద్దామని, మళ్ళీ తొండంకి దాంతోనే మళ్ళీ పసుపుతోనే చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. చాలామంది వీడియోస్లో లైక్ టూత్ పిక్స్ పెట్టారు, మళ్ళీ మన మ్యాచ్ స్టిక్ ఉంటుంది కదా అది కట్ చేసి పెట్టారనమాట. కానీ నాకైతే దాంతోనే చేసేద్దాము, పసుపుతోనే చేసేద్దాము అని. సో ఇప్పుడు నేను మూషికం చేస్తున్నాను. సో దానికి మంచి టేల్ లేకపోతే మంచిగా చేద్దాము అని అనుకుంటున్నాను, కానీ నాకు అస్సలు రావట్లేదు ఫ్రెండ్స్. సో నాకు తెలిసి దిస్ ఇస్ ఏంటంటే మనం అనుకుంటాం కానీ ఇవన్నీ చాలా కష్టం, మనకు చాలా కాన్సన్ట్రేషన్ రావాలి, అప్పుడే చాలా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది అని నాకైతే అర్థమైంది. మోడిఫికేషన్స్ చేసి ఫీడ్బ్యాక్ చేసి మళ్ళీ కొంచెం మోడిఫికేషన్ ఆల్టరేషన్స్ అన్నీ చేసి ఇది నా ఫైనల్ బుజ్జి గణపతి. సో ఇంకోటి కూడా రెడీ అవుతుంది. సో అది మా బాబు అండ్ మా హస్బెండ్ కలిసి చేశారనమాట, చిన్న సైజు. సో లుక్ అయితే చాలా చాలా మంచిగా వస్తుంది. సో నాకు అర్థమైంది ఏంటంటే ఇట్స్ ఆల్ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. సో మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా అలా ఆకారం అనేది అలా కుదురుతుంది. సో నేను ఇప్పుడు చిన్న సైజ్ ప్లేట్ లాగా చేశాను, దానిపైన లడ్డూస్ చేసి పెడుతున్నాను అనమాట. ఐస్ వచ్చేసి మిరియాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, సో నేను మిరియాలు బ్లాక్గా ఉంటుంది కాబట్టి దాంతో ఐస్ పెడితే ఇంకా బాగుంటుంది అన్నట్టు నేను అలా పెట్టాను. నాకు యాక్చువల్లీ ఆవాలు కూడా పెట్టాలనుకున్నాను, ఆవాలు ఏంటంటే మరి చిన్న సైజ్ అయిపోతుందని నేను మిరియాలు ప్రిఫర్ చేశాను. మన దగ్గర ఉంటే బ్లాక్ కలర్ బీడ్స్ ఆర్ పూసలు అలాంటివి ఉన్నా పెట్టుకోవచ్చు. సో ఇట్స్ ఆల్ మన క్రియేటివిటీ. సో నేను స్టార్టింగ్లో చెప్పినట్టు నా దగ్గర కుందన్స్, చైన్స్ అవన్నీ ఉంటే నేను ఇంకా మంచిగా అలంకరణ చేద్దామని అనుకున్నాను. కానీ ఫస్ట్ అయితే నాకు బేసిక్ ఆకారం అనేది రావాలి కాబట్టి నేను ఫస్ట్ టైం చేశాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది, చాలా సాటిస్ఫైయింగ్గా కూడా అనిపించింది. ఈ సంవత్సరం నేను మీ అందరికీ ఇంకో పాయింట్ కూడా చెప్పాలనుకుంటున్నాను. ఇలా మట్టితో మనకి వినాయకుడు దొరకకపోతే, మనం పసుపుతో కూడా చేసుకోలేకపోతే formylove.com అనే వెబ్సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్. అందులో కనుక మనము వినాయకుడిని ఆర్డర్ చేసుకుంటే హోమ్ డెలివరీ వస్తుంది.
అక్కడ మనము ఆర్డర్ చేసుకున్నట్లయితే ఆ వినాయకుడిలో వాళ్ళు సీడ్స్ కూడా వేసిస్తారు. సో ఆ మట్టి వినాయకుడిని మనము అందులోనే నిమజ్జనం కనుక చేస్తే కొన్ని డేస్ తర్వాత అందులోనే స్ప్రౌటింగ్స్ అనేవి వస్తాయి. సో అందులో కోకాపీట్ కూడా వేసిస్తారు. ఇట్ ఈస్ కంప్లీట్లీ న్యాచురల్ అండ్ ఆర్గానిక్ అనమాట. అండ్ చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బంకమట్టితో చేసిన వినాయకుడు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు కావాలంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇట్ ఈస్ formylove.com. ఈ వెబ్సైట్లో ఏంటి అంటే అగైన్ ఇట్స్ నాట్ స్పాన్సర్డ్ వీడియో, నాకు నచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. సో ఈ వీడియోలో ఈ వెబ్సైట్లో ఏంటి అంటే మనకి మల్టిపుల్ టైప్స్ ఆఫ్ లైక్ రక్షాబంధన్కైనా అన్ని హోమ్ డెలివరీస్ ఉంటాయి. మనం కస్టమైజ్డ్ గిఫ్ట్స్ ఏదైనా ఇవ్వాలంటే కూడా అలా చేసుకోవచ్చు. సో చిన్న బుజ్జి వినాయకుడు ఇంకొకటి కూడా రెడీ అయిపోయింది. నేను మళ్ళీ దీనికి కూడా నెయిల్ పాలిష్తో ఏదైనా చేద్దాము, ఇలా నామంలాగా పెడదాం అనుకున్నాను. సో కానీ అది అంత మంచిగా రావట్లేదు. కానీ పర్వాలేదు, నేనైతే సాటిస్ఫై అయ్యాను. బికాజ్ బీయింగ్ ఇట్ ఫస్ట్ టైం చాలా చక్కగా వచ్చింది, చాలా క్యూట్గా వచ్చింది. మోస్ట్లీ సాటిస్ఫైయింగ్ అయితే ఉంది, ఎందుకంటే మనం ఓన్గా ఏదైనా చేస్తే చాలా సాటిస్ఫైయింగ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో నాకైతే చాలా సాటిస్ఫైయింగ్గా కూడా అనిపించింది. మరి ఇంకెందుకండి ఆలస్యం, నేను చేయగలిగానంటే తప్పకుండా మీరు అందరూ కూడా చేయగలరు. మీరందరూ కూడా ఇంకా చాలా బ్యూటిఫుల్గా చక్కగా చేసుకోగలరు. ఎందుకంటే నాకు కొంచెము తొందరపాటు ఎక్కువైంది, కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది కొంచెం మిస్ అయింది. కానీ ఐఎమ్ షూర్ మీరందరూ ఇంకా మంచిగా చేసుకోగలరు. అండ్ ట్రై ఇట్ గైజ్, ఇట్స్ ఫన్, ఇట్స్ బ్యూటిఫుల్. మనకంటూ ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. సో దిస్ వాజ్ ద ఫైనల్ లుక్.